ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 100 గ్రాములు చింతపండు, 3 కప్పులు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఒక పెద్ద స్పూను మెంతులు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. అల్లం బాగా తడి ఆరాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు 5 నిమిషాలు హైలో ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. టైం చూసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం ఫ్రై చేసిన ఆయిల్లోనే పోపు వేసుకోవాలి. ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ. పోపు చల్లారనివ్వాలి. 2 స్పూన్లు సన్నావాలు, ఫ్రై చేసుకున్న మెంతులు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేయకూడదు. సన్నావాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని ప్లేట్లో వేసుకోవాలి. చల్లారిన అల్లం ముక్కల్ని మిక్సీ వేసుకోవాలి. అల్లం మిక్సీలో వేసుకునేటప్పుడు చింతపండు బాయిల్ చేసిన వాటర్ వేసుకుని మిక్సీ వేసుకోవాలి. వేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుజ్జు మిక్సీ వేసుకోవాలి. మిగిలిన వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు మిక్సీలో వేసుకొని ఆ గుజ్జుని చింతపండు వాటర్లో కలిపి ఫిల్టర్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇసుక అది లేకుండా నీట్గా వస్తుంది. ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చికారం ఒక 100 గ్రాములు వేసుకోవాలి. సాల్ట్ 100 గ్రాములు వేసుకోవాలి. 100 గ్రాముల కారం, 100 గ్రాముల పచ్చికారం, 100 గ్రాముల సాల్ట్, 100 గ్రాముల బెల్లం. సాల్ట్ ఒక 100 గ్రాములు. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. 1/2 కేజీ అల్లానికి 100 గ్రాముల పచ్చికారం, 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల బెల్లం వేసుకోవాలి. చల్లారిన పోపు వేసుకొని కలుపుకోవాలి. 100 గ్రాములు బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం వేడి మర్చిపోయాను. బెల్లం 100 గ్రాములు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని పోపు చల్లారాక పోపులో వేసుకొని కలుపుకోవాలి. చల్లారిన పోపు వేసుకొని కలుపుకోవాలి.